ఎస్సీలకు 10 లక్షల రూపాయలు దళిత బంధు పేరు మీద 100 మాత్రమే ఇచ్చిన నియోజకవర్గానికి 1100 ఇచ్చే క్రమంలో ఆపేసిన నేను 12 లక్షల రూపాయలు అంబేద్కర్ ఆత్మీయ భరోసా పేరుతోటి మరి 12 లక్షలు ఇస్తానన్న ఒక్క పైసా ఇయ్యలేదు. రాజీవ్ యువ వికాస్ కింద 5 లక్షల రూపాయలు ఇస్తాను, ఒక్క రూపాయి ఇయ్యలేదు. రిజర్వేషన్లు 17% కాదు 18% అన్నావు, రిజర్వేషన్ పెంచలేదు. ఎస్టీలకు ఎక్కడైతే ఎస్ఐ భూములు ఉంటాయో వాళ్ళని వాపసు తీసుకుంటాం, గవర్నమెంట్ తీసుకుంటే అన్నారు, తీసుకోలేదు. ఎస్ఐ భూములు ఇస్తారని చెప్పిండు, ఇంకా ఇవ్వలేదు. అదేవిధంగా బీసీలకు 42% రిజర్వేషన్ అన్నారు, ఆ రిజర్వేషన్లు ఇవ్వలేదు. ఇట్లా చెప్పుకుని పోతే ఏ వర్గానికి కూడా మేలు చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. దయచేసి దంచుకుంటడానికి చేతి నిండా కాంగ్రెస్ తిట్టడానికి కావాల్సిన మాటలు ఉన్నాయి. ఏ రకంగానైనా తిట్టొచ్చు. పోనీ నాయకుడే మనం మంచుకున్నాడంటే ఆయన ఇంటితో పోయినాయి, ఓట్లేసిందేమో మనమాయే. ఇలా కాంగ్రెస్తోనేమో కుడకబట్టేది. అరే పాలేమో ఇక్కడ కట్టించుకొని ఎక్కడో పోయి సంసారం చేయబట్టే. ఎంత సిగ్గుచేటు. రేవంత్ రెడ్డి అంటాడు, రేవంత్ రెడ్డి ఏమంటాడు, నువ్వు పోయి చెప్పు నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనని చెప్పమంటాడు. సిగ్గుండాలి రేవంత్ రెడ్డికి, సిగ్గుండాలి. నేను నమ్ముకొని దగ్గరకు వస్తే నువ్వు బీఆర్ఎస్ పార్టీ అని చెప్పుకోపో అంటే ఈయన నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనని అఫిడవిట్ ఇస్తాడు. దాన్ని స్పీకర్ గారు బలపరుస్తాడు. కడియం శ్రీ మరి పార్టీ ఫిరాయించలేదని చెప్తాడు. సిగ్గుండాలి కదా. ఇవాళ అసలు సిసలైన ఇండియా కాంగ్రెస్ లో కుక్కిన పేర్లకు పడి ఉంటే అవకాశవాద రాజకీయాలు చేసే కడియం శ్రీ తన అనుచరులు ఎవరైతే అవకాశవాదులు వాళ్ళు రాజ్యం వెళ్తున్నారు. కడియం శ్రీ వెంబడిన వాళ్ళు ఎవరు కడియం శ్రీకి ఓట్లు వేయలేదు. ఎందుకంటే అంత ముందే వీళ్ళంతా కూడా పార్టీ మారేళ్ళు కాంగ్రెస్కి వెళ్ళింది. కాంగ్రెస్ వాళ్ళు ఓట్లు ఎత్తే గెలవలే కడియం శ్రీ. బీఆర్ఎస్ పార్టీ ఓట్లు ఎత్తే గెలిచిండు. అడిగే హక్కు మనకే ఉన్నది, తిట్టే హక్కు మనకే ఉన్నది, నిలదీసే హక్కు మనకే ఉన్నది, తరిమి కొట్టే హక్కు మనకే ఉన్నది. ఏ ఊరికి వచ్చినా తరిమి కొట్టాలి, మండలి కొట్టే ఉరికియాలి. అట్లా మనం ప్రజానాయకుడిగా ఎక్స్పోజర్తో ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మనకు బాధ్యత ముళ్ళు గర్రలాగా పురుషుడే మన బాధ్యత. అదేవిధంగా ముళ్ళు గర్ర తిట్టే బాధ్యత మనకే ఉన్నది. 2 రకాల బాధ్యత. గెలిపించిన వాళ్ళం తిట్టచ్చు, అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి తిట్టచ్చు. మీరందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో ప్రజాప్రతినిధులు ఎదగాలని, పార్టీ ప్రతినిధులు ఎదగాలని, మిమ్మల్ని అందరినీ కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత నాది. ఎందుకంటే మొన్న ఎలక్షన్లో మనకు టికెట్ రాలేదు. జనగాం గెలిపిమన్నారు, గణపూర్ గెలిపిమంటే ఈ రెండింటి మనం గెలిపించడం. మొత్తం అభక్త వరంగల్లో ఎక్కడ కూడా గెలవలేదు. ఈ రెండే ఎందుకు గెలిచినాయి? ఇష్టమంతన్న రాజన్న ఉన్నాడు కదా, రాజన్న అంటే మీరు అందరూ అన్నట్టే కదా. రెండింటిని గెలిపించే అంత సత్తా గణపురం నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులకు ఉన్నది. అది మనం నిరూపించుకున్నాం. ఈ లింగాల గణపురంలో సగం జనగాంలో మేము పనిచేసినాం, సగం ఇక్కడ నుండి పనిచేసినాం, 2 గెలిచినాం. రఘునాథ్పల్లి ఉంటే సగం అక్కడ ఉన్నారు, సగం జనగాం పోయినాం. అట్లా అన్ని మండలాల నుండి జనగాం గెలిపించుకున్నాం, గణపురం గెలిపించుకున్నాం. సత్తా గణపురం అంటే, గణపురం నియోజకవర్గం అంటే, రాజన్ అంటే నాయకులను తయారు చేసే ఫ్యాక్టరీ. తప్పకుండా ఇప్పుడు ఎవరెవరికి ఏమేమి ఆశలు ఉన్నాయో వాళ్ళందరినీ గొప్పగా మరి తీర్చిదిద్దే బాధ్యత నాది. కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత అని చెప్పేసి తెలియజేసుకుంటూ రేపు రాబోయే రోజులలో ఏ ఎన్నికలు వచ్చినా కూడా తప్పకుండా అన్ని రకాలుగా మిమ్మల్ని గెలిపించే బాధ్యత తీసుకుంటా. మా గోపాల్ దాస్ మరి మధ్యకాలంలో చాలా మంది చెప్తున్నారు గోపాల్ దాస్ కు అధికార ప్రతినిధి ఇవ్వాలని. వేదిక ఎందుకు వచ్చి అందరూ దండం పెట్టుకో. ఇప్పుడు మండలంలో మండల అధికార ప్రతినిధిగా వారికి ప్రకటిస్తున్నా. అందరి ఆమోదంతో పార్టీ కోసం పనిచేయాలని, పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి ఉండాలని, పార్టీ బలోపేతానికి పనిచేయాలని చెప్పేసి మరి గోపాల్ దాస్ కుందారం మరి మా యాకన్న మరీ చెప్తా ఉన్నాడు. ఎందుకంటే ఊర్లో అక్కడ కొంచెం ఊరు పెద్దదైపోయింది, పార్టీ కొంచెం తక్కువైతుందనే ఉద్దేశంతో అనేక సందర్భం గోపాల్ దాస్ అనే ఉన్నదన్న సోషల్ మీడియాలో గోపాల్ దాస్ అని ఉంటారు. గోపాల్ దాస్ ఉపేందర్ గారిని మండల అధికార ప్రతినిధిగా వారిని ప్రకటించడం జరుగుతుంది. తప్పకుండా రాబోయే రోజుల్లో ఎవరైనా నాకు ఈ పదవి బాధ్యత అప్పచెప్తే నేను పని చేస్తాను ముందుకు వస్తే వారికి ఆ బాధ్యత ఇస్తాం.